ఫస్ట్ అయితే ఇక్కడ కామెంట్ అనేది చూడండి. నాకు బ్రదర్ అనేది తన బేబీ బర్త్‌డే అనేసి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటో సెండ్ చేశారు. అండ్ వీడియో చేయమనేసి కామెంట్ చేశారు. అందుకనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏందంటే ఈ వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంది. మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ విధంగా ట్రై చేశాను. సో, వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియో అనేది ఇక్కడ 2 డైమెన్షన్ అనేది చూపిస్తున్నా. నార్మల్ ఫోటో ఒకటి, వాళ్ళ బేబీ పంపించిన ఫోటో ఇంకో ఫోటో పెట్టి వీడియో అనేది చేశాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. చూస్తారు కదా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మీరు చాలా సింపుల్‌గా ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి కావాల్సిన టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకోవాలి కనుక పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇన్‌కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉంది. అక్కడికెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది దీనికి కనిపిస్తుంది. దానిపై డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఇట్లా ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఒక మాట చెప్పాలి. ఏందంటే నేను ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసి చెప్పలేను కనుక ఒక టెక్స్ట్ మాత్రం చెప్తాను. మిగతా టెక్స్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ అంతా ఒకటే అన్నమాట. ఎగ్జాంపుల్‌గా నేను ఇక్కడ హ్యాపీ అనేసి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా చూడండి. దాని తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఏ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఏబీ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మై ఫాంట్స్‌లోకి వెళ్ళండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే ఎండ్ స్క్రీన్‌లో ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియో చూడండి. మీకు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలి క్లియర్‌గా తెలుస్తుందనమాట. సో, ఇట్లా ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఫాంట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి టెక్స్చర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి గ్యాలరీపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇమేజ్ అనేది ఇట్లా వస్తుంది. రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది యాడ్ అయింది చూసారు కదా! రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత షాడో ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసి బ్లర్‌ని ఒక 5% ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఆఫ్‌సెట్ టెక్స్ట్‌ని ఒక 2% ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఈ విధంగా మిడిల్‌లో సెట్ చేసుకొని పెట్టుకొని నాలుగో ఆప్షన్‌పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి మీ టెక్స్ట్ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో, ప్రతి ఒక్క టెక్స్ట్ ఇమేజ్ అనేది ఇట్లానే ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. కింద 3 ఆప్షన్ క్రియేట్ దానిపై క్లిక్ చేసి క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. మీకు ఫుల్ ప్రొజెక్ట్ అనేది ఎందుకు నేను ప్రొవైడ్ చేయట్లేదంటే ఇక్కడ చూడండి నాకు కామెంట్ చేశారు అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్క వీడియోలోని లింక్ అనేది ఇంపోర్ట్ అవ్వట్లేదు అండ్ వర్క్ అవ్వట్లేదు అనేసి దానికోసం అయితే నేను ఇట్లా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. నాకన్నా మీరు బాగా ఎడిటింగ్ చేసుకోవాలనేసి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి కావాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇమేజ్ అసెట్స్ అన్న ఆప్షన్‌పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక 40 సెకండ్స్ వరకు ఈ విధంగా ఇట్లా జరుపుకోండి. నేనైతే ఇట్లా జరుపుకున్నా. స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆల్ మెటీరియల్స్‌లోని ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియో, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా రొటేట్ అనేది చేసుకోండి. ఈ విధంగా రొటేట్ చేసుకొని 2 ఫింగర్స్ ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నట్టు చూస్తున్నారు కదా! ఈ విధంగా. సో, ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్‌పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి ఈ విధంగా. ఇలా స్క్రీన్ చేసుకున్నారనుకోండి దానికున్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఆడియో ఇచ్చాను. ఆడియో సెలెక్ట్ చేసుకోండి. ఆడియో ఆప్షన్‌పై క్లిక్ చేసి ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆడియో సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ప్రెజెంట్ అయితే నేను ఆడియో సెలెక్ట్ చేయడం స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఇక్కడ ఆడియో అనేది సెలెక్ట్ చేశాను. అలాగే బీట్ మార్క్ కూడా యాడ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట చెప్పాలి. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత లాస్ట్ బీట్ మార్క్ ఎక్కడైతే ఇచ్చానో అక్కడ వరకు జరుపుకోండి డైరెక్ట్‌గా 10.700 మిల్లీసెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఈ బ్యాక్‌గ్రౌండ్ వీడియోపై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది ఈ విధంగా. దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఇప్పుడు బీట్ మార్క్ యాడ్ చేసుకోండి. ఎక్కడి వరకు అంటే 2.600 దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 5.600 దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫైనల్‌గా 8 సెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ ఉంది ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్నారు కదా! ఆ టెక్స్ట్స్ అనేవి అవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వన్ బై వన్ ఒక్కొక్కటి నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి ఈ విధంగా. సో, మీరు కూడా అట్లా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి.
ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఈ విధంగా నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫైనల్‌గా ఈ టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న. బ్యాక్ వచ్చేసి ఇవి బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. ఈ విధంగా చూడండి. ఇట్లా జరుపుకొని ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఈ విధంగా మీకు ఎంత కావాలో అంతే ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్, ఫాడ్ యానిమేషన్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసుకోండి ఈ విధంగా. దాని తర్వాత ప్రతి ఒక్క ఇమేజ్‌ని కూడా సేమ్ అట్లానే ఇమేజ్ అనేది ఇట్లా కట్ చేసుకోండి. ఈ విధంగా నేనైతే ఇట్లా కట్ చేసుకుంటున్నా చూడండి. ఇట్లా ప్రతి ఒక్క ఇమేజ్‌ని కూడా ఇట్లా కట్ చేసుకోండి ఈ విధంగా. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా జూమ్ చేద్దాం. జూమ్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. బ్యాక్ వచ్చేసి ఇన్ యానిమేషన్, ఫాడ్ యానిమేషన్. సో, ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఇట్లా జూమ్ అనేది చేసుకొని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. ఇన్ యానిమేషన్, ఫాడ్ యానిమేషన్ బ్యాక్ వచ్చేయండి. సో, అన్ని ఇమేజెస్‌ని కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫైనల్‌గా దీన్ని కూడా నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. ఓకే. పర్ఫెక్ట్‌గా ఈ విధంగా టెక్స్ట్ అనేవి సెలెక్ట్ చేయడం అయిపోయింది. స్టార్టింగ్‌లోకి వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక పార్టికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. ఈ విధంగా స్క్రీన్ చేసుకున్న దానికున్న బ్లాక్ స్క్రీన్ అయితే పోతుంది. బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చూస్తారు కదా గోల్డెన్ కలర్‌లో వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో, అక్కడ వరకు దీన్ని ఇట్లా ఉంచండి. ఈ వీడియోని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి ఈ విధంగా. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. అండ్ ఆ ఎండ్‌లోని ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఇంకో బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. చూస్తారు కదా! సో, ఇట్లా ఉంటుందనమాట. ఇప్పుడు బీజీఎం ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకొని ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియోపై కూడా ఇట్లా క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా దానికి కట్ అయిపోతుందనమాట ఈ విధంగా. సో, ఇట్లా పర్ఫెక్ట్‌గా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. దీనికున్న గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది చూస్తుర్రు కదా! ఈ గ్రీన్ స్క్రీన్ అనేది పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ఫిట్ అనేది చేసుకోండి. ఈ విధంగా 2 ఫింగర్స్‌తో ఇట్లా. నేనైతే ఇట్లా చేసుకున్నా చూస్తున్నారు కదా! బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. దాని తర్వాత క్రోమా కీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. దానికున్న గ్రీన్ స్క్రీన్ పోతుందనమాట. ఇన్‌కేస్ మీకు గ్రీన్ స్క్రీన్ పోకపోతే కీ కలర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ పై క్లిక్ చేయండి. చూశారు కదా! గ్రీన్ స్క్రీన్ అనేది పోయింది. ఈ విధంగా పోతుంది. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసి ఈ స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్పాలి ఏందంటే, ఒక ఫోటోకి యానిమేషన్ అని చెప్తాను. మిగతా ఫోటోస్ అన్నీ ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఒకటే అనమాట. ఎందుకంటే వీడియో అనేది ఆల్రెడీ లెంత్ అయింది. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న. బ్యాక్ వచ్చేసి ఇట్లా బ్యాక్ వచ్చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఈ సింబల్‌పై అంటే లెఫ్ట్ సైడ్‌కి అన్నట్లు ఇట్లా పెట్టుకొని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసుకోండి. వెనక వైపు పోతుందనమాట. కాస్త రైట్ సైడ్ జరిపేసి మీకు నచ్చినంత ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి ఈ విధంగా. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు జూమ్ అనేది ఇట్లా చేసుకొని పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది ఎక్కడైతే ఎండ్ అవుతుందో స్క్రోల్ అవుతూ వెళ్తూ చూడండి. ఇక్కడ ఎండ్ అవుతుంది కనుక సో, ఈ విధంగా ఇక్కడ వరకు ఇట్లా పెట్టుకుందాం. ఓకే. పర్ఫెక్ట్‌గా ఇక్కడ వరకు అంటే సెట్ అయిపోయింది. ఎక్కడ వరకు అంటే 16 సెక్షన్ వరకు ఈ విధంగా ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఇప్పుడు యానిమేషన్ అనేది యాడ్ చేయాలి. స్టార్టింగ్‌లో ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. దీన్ని ఈ విధంగా ఇట్లా కనిపించకుండా ఇట్లా చూస్తారు కదా! ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. ఎండింగ్ వచ్చేసరికి హార్ట్ సింబల్ కనిపిస్తుంది కదా! దానిపైనే రివీల్ అవ్వాలి కనుక ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ దీన్ని ఏం చేస్తారంటే పైకి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. ఫుల్‌గా మైనస్ ఇట్లా చేసుకోండి. పైకి జరిగిపోతుందన్నమాట ఆటోమేటిక్‌గా ఇట్లా. చూడండి. కరెక్ట్‌గా హార్ట్ సింబల్‌లో సెట్ అయ్యేటట్టు ఈ విధంగా పెట్టుకోండి. ఒకసారి మళ్ళీ స్క్రోల్ చేసి చూద్దాం సెట్ అయిందో లేదో. స్టార్టింగ్‌లోకి వచ్చేయండి ఇట్లా. ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సో, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మ్యూజిక్ అనేది మ్యూట్‌లో పెట్టి మీకు ఈ వీడియో అనేది ప్లే చేసి చూపిస్తాను. పర్ఫెక్ట్‌గా సెట్ అయిందో లేదో చూద్దామనమాట. ఈ విధంగా ప్లే చేస్తున్నా చూడండి. ఇట్లా ప్లే చేసాను చూస్తున్నారు కదా! ఈ విధంగా హార్ట్ సింబల్‌తోనే వస్తుందనమాట. చూస్తున్నారు కదా! మీరు వీడియో స్టార్టింగ్‌లో చూసినట్లయితే రివీల్ అయ్యి తెలుస్తుంది.
తర్వాత హార్ట్ సింబల్ ఇక్కడ కనిపిస్తుంది, దాన్ని కూడా సేమ్ అనేది ఇట్లానే సెట్ చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా. దాని తర్వాత ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే దీని ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి అంటే ఇక్కడ నుంచి మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, నేను ఒక ఫోటోకి చెప్తాను, దీని తర్వాత ఇంకో ఫోటోకి చెప్తున్నా, ఏంటంటే వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక. సో ఇప్పుడు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను చూడండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇమేజ్ పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ అనేది చేసుకొని 3D పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. సో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి, ఈ విధంగా జూమ్ చేసుకుని పర్ఫెక్ట్గా మీకు ఎంత కావాలో అంత ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఇట్లా చూడండి, ఇట్లా రివీల్ అవుతుంది. దాని తర్వాత ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి ఈ విధంగా ఇట్లా. ఓకే, పర్ఫెక్ట్గా ఇక్కడైతే ఎండ్ అయిపోతుందని కనుక అవుట్ యానిమేషన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ 0.1% బ్యాక్ వచ్చండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీని ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి వచ్చేసరికి బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఇప్పుడు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ వీడియో పైన చేశాను, వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. 1 క్లిక్తో ఎట్లా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి హెచ్డి క్వాలిటీలో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి ఫోటోపై క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి కాస్త జూమ్ అనేది చేసుకుంటున్నా ఈ విధంగా. దాని తర్వాత దీన్ని ఈ పొజిషన్లో పెట్టుకుని 3D పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. సో ఈ విధంగా ఇట్లా ఎండ్ వచ్చేసరికి ఇట్లా ఉండేటట్టు సెట్ చేసుకొని పెట్టుకోండి. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ రైట్ సైడ్ రైట్ సైడ్ అన్నట్లు ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఇట్లా చూడండి, ఈ విధంగా ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా. దాని తర్వాత మళ్ళీ ఇదే పొజిషన్లో స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఇంకో ఇమేజ్ లింక్ అనేది ఇచ్చాను, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ పోతుంది. బ్యాక్ వచ్చేసి ఇమేజ్ని ఏం చేస్తారంటే కరెక్ట్గా హెడ్ పైన ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని 3D పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసుకోండి. సెండ్ టు బ్యాక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఎక్కడైతే మనం ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ పెట్టామో సో దీన్ని కూడా సేమ్ అలానే ఇట్లా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా ఇట్లా జరుపుకున్న తర్వాత కరెక్ట్గా హెడ్ దగ్గర లైటింగ్ ఉండేటట్టు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి కిందకి స్క్రోల్ చేసి పైకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ దీన్ని రైట్ సైడ్ అన్నట్లు హెడ్ దగ్గర కనిపించేటట్టు ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాంగిల్ అనేది మార్చుకోవాలి కనుక దీన్ని రొటేట్ చేసుకోవాలి కనుక మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఈ విధంగా యాంగిల్ అనేది ఇట్లా మార్చుకోండి, రొటేట్ అవుతూ వస్తుంది అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. స్క్రోల్ చేసి ఇట్లా చూస్తున్నారు కదా, ఈ విధంగా రొటేట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇంకో పార్టికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి పార్టికల్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఆ వీడియో పై క్లిక్ చేసి ఇట్లా దీన్ని రొటేట్ ఇట్లా చేసుకొని ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకొని ఈ పొజిషన్లో సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని 3D పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసుకోండి. దాని తర్వాత కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ పోతుంది. బ్యాక్ వచ్చేసి ఇది పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. చూస్తారు కదా, ఇట్లా పెట్టుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేసి మ్యూట్లో ఇది పెట్టుకోండి. దీనికి ఉన్న బీజిఎం అనేది ఆఫ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇట్లా చాలా అంటే చాలా బాగుంది. చూస్తారు కదా. ఇప్పుడు కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఈ రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీకు హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనేది ఒక ఇమేజ్ అనేది ఇచ్చాను. ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇదే పొజిషన్లో లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా నేనైతే ఆ నేమ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇట్లా చూడండి, కాస్త జూమ్ అనేది చేసుకుంటున్నా. ఈ విధంగా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ రెండు టెక్స్ట్ని కూడా సేమ్ అట్లానే ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఫోటో ఎక్కడి నుంచి అయితే రివీల్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఇప్పుడు ఫైనల్గా ఇంకో పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఏం చేస్తారంటే ఆ వీడియో పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. ఇట్లా ఈ విధంగా
ఓకే. ఈ విధంగా స్క్రీన్ చేసుకుంటుంది బ్యాకొచ్చింది. దీన్ని జూమ్ చేసుకొని పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టి ఈ విధంగా ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. చూస్తారు కదా! మీ టెక్స్ట్‌తో పాటు ఈ విధంగా ఇది కూడా రివీల్ అవుతుంది. ఈ వీడియో అనేది కూడా చూస్తారు కదా! ఇట్లా. సో, పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనేసి అనుకుంటున్నా. ఈ విధంగా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఆల్మోస్ట్ మన వీడియో ఎడిటింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో, అన్నీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్‌లోకొచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాల్సింది ఉందంటే వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. ఈ యారో మార్క్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌లో క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.